పేరెంటింగ్ అంటే ఒక బిగ్ ఛాలెంజే కదా. పిల్లలు ఏం చేస్తారు, ఎలా పెరుగుతారు అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ కొన్నిసార్లు పిల్లలు తమ అలవాట్లు గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే ఎక్కడి నుంచైనా నేర్చుకుంటారు. అప్పుడే పేరెంట్స్ కి టెన్షన్ వస్తుంది, ఇది ఎలా మార్చాలి, ఎలా పిల్లల్ని గైడ్ చేయాలి అని. అండ్ పేరెంటింగ్ పర్స్పెక్టివ్ లో వాటిని మనం ఎలా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు కిడ్స్ అందరూ కూడా ఫోన్స్, ఈ టాబ్లెట్స్, టీవీ మీద గంటల తరబడి స్టిక్ అయిపోతున్నారు. చిన్న పిల్లలు కాస్త పెద్దయ్యాక ఈ టాంట్రమ్స్ అనేటివి తప్పవు మనకి. బట్ ఈ కాలంలో పేరెంట్స్ పిల్లలకి నో చెప్పే ధైర్యం కూడా చేయట్లేదు. కానీ ఇలాంటి బిహేవియర్ వల్ల ఫ్యూచర్ లో పిల్లలు రూడ్గా మారుతారు. వీటిని కిడ్స్ లో డెవలప్ చేస్తే వాళ్ళు స్ట్రాంగ్, రెస్పాన్సిబుల్ గా పెరుగుతారన్నమాట. హలో పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. అండ్ ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ సూపర్ రిలేటబుల్ టాపిక్ మీద మనం మాట్లాడుకోబోతున్నాం. అదేనండి కిడ్స్ లో బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ హ్యాబిట్స్ గురించి. పేరెంటింగ్ అంటే ఒక బిగ్ ఛాలెంజే కదా. పిల్లలు ఏం చేస్తారు, ఎలా పెరుగుతారు అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ కొన్నిసార్లు పిల్లలు తమ అలవాట్లు గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే ఎక్కడి నుంచైనా నేర్చుకుంటారు. అప్పుడే పేరెంట్స్ కి టెన్షన్ వస్తుంది, ఇది ఎలా మార్చాలి, ఎలా పిల్లల్ని గైడ్ చేయాలి అని. సో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కిడ్స్ లో కొన్ని కామన్ బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి, గుడ్ హ్యాబిట్స్ ఏంటి, అండ్ పేరెంటింగ్ పర్స్పెక్టివ్ లో వాటిని మనం ఎలా హ్యాండిల్ చేయాలి. డైలీ ఎగ్జాంపుల్స్ తో సహా, సొల్యూషన్స్ తో సహా ఎవ్రీథింగ్ కవర్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో పేరెంట్స్ రెడీయా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందు మనం బ్యాడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడదాం. కిడ్స్ లో చాలా కామన్ గా కనిపించే హ్యాబిట్స్ ఏంటో చూద్దాం. బ్యాడ్ హ్యాబిట్ నంబర్ 1, స్క్రీన్ టైమ్ అడిక్షన్. ఇప్పుడు కిడ్స్ అందరూ కూడా ఫోన్స్, ఈ టాబ్లెట్స్, టీవీ మీద గంటల తరబడి స్టిక్ అయిపోతున్నారు. ఎగ్జాంపుల్ కి 8 years old రియా, ఆమె డైలీ స్కూల్ నుంచి వచ్చాక హోంవర్క్ అంటే ముందే ఒక 3-4 hours యూట్యూబ్ పైనే వీడియోస్, రీల్స్, షార్ట్స్ చూసుకుంటూ కూర్చుంటుంది. పేరెంట్స్ అడిగితే ఒక్క 5 minutes మమ్మీ, ఒక్క 2 minutes మమ్మీ అంటుంది. కానీ అలానే గంటలు గంటలు గడిచిపోతాయి. ఈ స్క్రీన్స్ చూడడం అనే హ్యాబిట్ పిల్లల ఐస్ కి, వాళ్ళ బ్రెయిన్ కి చాలా హార్మ్ చేస్తుంది. యాజ్ ఎ రిజల్ట్ గా పిల్లల స్టడీస్ పైన ఫోకస్ అనేది తగ్గిపోతుంది. బ్యాడ్ హ్యాబిట్ నంబర్ 2, జంక్ ఫుడ్ క్రేజ్. పిల్లల్లో ఉండే మరో కామన్ హ్యాబిట్ ఏంటంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం. 10 years old అర్జున్ కి చిప్స్ అని, బర్గర్స్ అని, చాక్లెట్స్ తప్ప ఇంట్లో ఫుడ్ అంటే అసలు పడదు. అమ్మ హెల్తీగా రైస్, వెజీస్ చేసి పెడితే యాక్ అని ఫేస్ పెడతాడు. మీ ఇంట్లో కూడా ఇలానే అవుతుంది కదా. దీనివల్ల మీ పిల్లల హెల్త్ కూడా స్పాయిల్ అవుతుంది. పిల్లల్లో ఒబేసిటీ రిస్క్ అనేది ఎక్కువ అవుతుంది. బ్యాడ్ హ్యాబిట్ నంబర్ 3, టాంట్రమ్స్ అండ్ రూడ్నెస్. చిన్న పిల్లలు కాస్త పెద్దయ్యాక ఈ టాంట్రమ్స్ అనేటివి తప్పవు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 6 years old స్నేహకి ఏదైనా కావాలంటే ఇవ్వలేదనుకోండి, అరిచేస్తుంది. నాకు ఇప్పుడే కావాలి అని పేరెంట్స్ పైన కేకలు వేస్తుంది. బట్ ఈ కాలంలో పేరెంట్స్ పిల్లలకి నో చెప్పే ధైర్యం కూడా చేయట్లేదు. కానీ ఇలాంటి బిహేవియర్ వల్ల ఫ్యూచర్ లో పిల్లలు రూడ్గా మారుతారు. ఇప్పుడు గుడ్ హ్యాబిట్స్ గురించి మనం చూద్దాం. వీటిని కిడ్స్ లో డెవలప్ చేస్తే వాళ్ళు స్ట్రాంగ్, రెస్పాన్సిబుల్ గా పెరుగుతారనమాట. దాంట్లో గుడ్ హ్యాబిట్ నంబర్ 1, రీడింగ్ అన్నమాట. రీడింగ్ అనేది ఒక అమేజింగ్ హ్యాబిట్. ఫస్ట్ మీరు యాజ్ ఎ పేరెంట్ గా పిల్లల ముందు ఫోన్ చూడకుండా న్యూస్ పేపర్స్, బుక్స్ చదివితే పిల్లలు ఈ హ్యాబిట్ ని డెవలప్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ 9 years old ప్రియా డైలీ రాత్రి ఒక 15 to 20 minutes స్టోరీ బుక్స్ చదువుతుంది. దీనివల్ల పిల్లల్లో ఇమాజినేషన్ అనేది పెరుగుతుంది, వాళ్ళ వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ పిల్లల్లో స్క్రీన్ టైం కూడా తగ్గుతుంది. గుడ్ హ్యాబిట్ నంబర్ 2, హెల్పింగ్ ఎట్ హోమ్. మరో గొప్ప హ్యాబిట్ ఏంటంటే హౌస్ హోల్డ్ చోర్స్ లో హెల్ప్ చేయడం. 7 years old రోహన్ అమ్మతో కలిసి ప్లేట్స్ వాష్ చేస్తాడు, తన బట్టలు తనే ఫోల్డ్ చేసుకుంటాడు. హౌస్ హోల్డ్ చోర్స్ అనేవి పిల్లల్లో రెస్పాన్సిబిలిటీ అండ్ టీమ్ వర్క్ నేర్పిస్తాయి. గుడ్ హ్యాబిట్ నంబర్ 3, పొలైట్నెస్. పొలైట్నెస్ కూడా మంచి హ్యాబిట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5 years old అనన్య ప్లీజ్, థ్యాంక్ యూ అనే రెగ్యులర్ వర్డ్స్ నేర్చుకుంటుంది. అందరితో సాఫ్ట్ గా మాట్లాడుతుంది. ఇలాంటి హ్యాబిట్స్ వల్ల ఫ్యూచర్ లో పిల్లలు రెస్పెక్ట్ఫుల్ గా ఉంటారు. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే పిల్లల్లోని బ్యాడ్ హ్యాబిట్స్ ని ఎలా మార్చాలి, పిల్లల్లో గుడ్ హ్యాబిట్స్ ని ఎలా డెవలప్ చేయాలి. చలో ప్రాక్టికల్ సొల్యూషన్స్ తో సహా చూద్దాం. నంబర్ 1 సొల్యూషన్ వచ్చేసి స్క్రీన్ టైం అడిక్షన్ గురించి చూద్దాం. ఎక్కువగా స్క్రీన్స్ చూసే రియా లాంటి కిడ్స్ కోసం స్క్రీన్ టైం లిమిట్ అనేది సెట్ చేయండి. డైలీ ఒక 1 hour మాత్రమే ఫోన్ లేదా టీవీ అని పిల్లలకు చెప్పండి. ఆర్ ఎల్స్ అంటే దానికి బదులుగా పిల్లల్లో అవుట్డోర్ గేమ్స్ లేదా ఈ బోర్డ్ గేమ్స్ ఎంకరేజ్ చేయండి.
పేరెంట్స్, మీరు కూడా పిల్లల ముందు ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేయకుండా వారికి రోల్ మోడల్గా ఉండండి. రియా వాళ్ళ అమ్మ ఇప్పుడు రియాని ఈవినింగ్ వాక్కి తీసుకెళ్తుంది. ఇలా రియాలో స్క్రీన్ క్రేజ్ అనేది టోటలీ తగ్గిపోయింది. సెకండ్, సొల్యూషన్ ఫర్ జంక్ ఫుడ్ క్రేజ్. అర్జున్ లాంటి ఇంటి ఫుడ్ తినని కిడ్స్ కి హెల్తీ ఫుడ్స్ ని ఫన్ గా ప్రెజెంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, వెజెస్ ని స్మైలీ షేప్స్ లో కట్ చేసి పెట్టడము, లేదా ఫ్రూట్స్ స్మూతీస్ ని ట్రై చేయండి. ఇలా పిల్లలు జంక్ ఫుడ్ ని స్లోగా రెడ్యూస్ చేసి వీక్లీ వన్స్ ఒక ట్రీట్ లాగా ఇవ్వండి చాలు. ఫర్ ఎగ్జాంపుల్, అర్జున్ వాళ్ళ అమ్మ ఇప్పుడు హోమ్ మేడ్ పిజ్జా విత్ వెజ్జెస్ ట్రై చేస్తుంది. పాయింట్ ఏంటంటే అతనికి అవి నచ్చాయి కూడా. మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి, తర్వాత పిల్లలు ఇంటి ఫుడ్ ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. థర్డ్, సొల్యూషన్ ఫర్ టాంట్రమ్స్ అండ్ రూడ్నెస్. స్నేహ లాంటి కిడ్స్ కి కామ్ గా బౌండరీస్ ని సెట్ చేయండి. లైక్ పిల్లలకి నో అని చెప్పండి, కానీ ఎందుకో ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలి. ఇప్పుడు చాక్లెట్స్ ఇవ్వలేను, డిన్నర్ తర్వాత చాక్లెట్స్ తింటే పళ్ళు పాడైపోతాయని పిల్లలకు చెప్పండి. అది కూడా కామ్ అండ్ పొలైట్ వేగా. మీరు కూడా టాంట్రమ్స్ కి దిగకండి, ఓపికగా వెయిట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, స్నేహ వాళ్ళమ్మ ఇప్పుడు గుడ్ బిహేవియర్ కోసం స్మాల్ రివార్డ్స్ ఇస్తుంది, లైక్ ఎక్స్ట్రా ప్లే టైం ఇవ్వడం, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఫోర్త్, ఎంకరేజింగ్ రీడింగ్. ప్రియా లాంటి పిల్లల్లో రీడింగ్ హ్యాబిట్ డెవలప్ చేయడం కోసం బెడ్ టైమ్ స్టోరీస్ ని స్టార్ట్ చేయండి. పిల్లల్ని లైబ్రరీకి తీసుకెళ్లి వాళ్ళకి ఇంట్రెస్టింగ్ బుక్స్ చూస్ చేయండి. పేరెంట్స్ కూడా కాసేపు పిల్లలతో కలిసి బుక్స్ ని అనేది చదవండి. కిడ్స్ మిమ్మల్ని చూసి కాపీ చేస్తారు, అందుకే ఫస్ట్ మీరు చదవండి, మిమ్మల్ని చూసి వాళ్ళు చేస్తారు. ఫిఫ్త్ వచ్చేసి ఎంకరేజింగ్ హెల్పింగ్ ఎట్ హోమ్. మీ పిల్లల్లో కూడా రోహన్ లాంటి హెల్పింగ్ హ్యాబిట్ డెవలప్ చేయడం కోసం మీ పిల్లలకి చిన్న టాస్క్లు అనేటివి ఇవ్వండి. లైక్ టాయ్స్ ని పిక్ చేయడం గానీ, వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకోవడం గానీ. ఇలా పిల్లల్ని ప్రేజ్ చేయండి. వావ్ మై కిడ్, నువ్వు సూపర్ హెల్పర్ వి అని ఇలా పిల్లల బిహేవియర్ ని మెచ్చుకోండి. ఇది పిల్లలకి మంచి మోటివేషన్ ఇస్తుంది. సిక్స్త్ వచ్చేసి ఎంకరేజింగ్ పొలైట్నెస్. మీ పిల్లల్లో కూడా అనన్య లాంటి పొలైట్నెస్ ని డెవలప్ చేయడం కోసం పిల్లలకి డైలీ తమ కాన్వర్సేషన్స్ లో ప్లీజ్, సారీ యూజ్ చేయమని చెప్పండి. మీరు కూడా పిల్లల ముందు పొలైట్ గా మాట్లాడండి. మీకు తెలుసా, పిల్లలు మిర్రర్ లాంటి వాళ్ళు మిమ్మల్ని చూసి, అంటే పేరెంట్స్ ని చూసే నేర్చుకుంటారు. ఇంకా కొన్ని పేరెంటింగ్ టిప్స్ చెప్పాలంటే, కన్సిస్టెన్సీ అనేది చాలా మెయిన్ కీ అన్నమాట. ఒకరోజు స్ట్రిక్ట్ గా ఉండి మరో రోజు వదిలేస్తే పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ రివార్డింగ్ సిస్టమ్ అనేది ట్రై చేయండి. గుడ్ హ్యాబిట్ కి స్టార్ చార్ట్ లాంటివి మెయింటైన్ చేయండి. ఆ వీక్ చివరిలో పిల్లల గుడ్ బిహేవియర్ కి ట్రీట్ ఇవ్వండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, కిడ్స్ తో పాటు క్వాలిటీ టైం ని స్పెండ్ చేయండి. వాళ్ళతో కలిసి ఆడుకోండి, వారితో మాట్లాడండి. ఇలా పిల్లలు వాల్యూడ్ గా ఫీల్ అవుతారు. ఇవన్నీ నేను నా ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను, మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి, తప్పకుండా వెళ్ళి చూడండి, మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం కిడ్స్ లో కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ కొన్ని గుడ్ హ్యాబిట్స్ గురించి ఫుల్ డీటెయిల్ గా తెలుసుకున్నాం కదా. ఇలాంటి ఎన్నో వండర్ఫుల్ పేరెంటింగ్ టిప్స్ అన్ని కూడా నేను పేరెంటింగ్ కోర్స్ అనేది డిజైన్ చేశాను. అదే అల్టిమేట్ పేరెంటింగ్ మాస్టరీ కోర్స్ అన్నమాట. మీరు నిజంగా మీ పేరెంటింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను, అది క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి. పేరెంటింగ్ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోండి. అంతేకాదు, మీరు ఈ అల్టిమేట్ పేరెంటింగ్ మాస్టరీ మొత్తం కోర్స్ నేర్చుకున్న తర్వాత ఒక కమ్యూనిటీలో జాయిన్ అవుతారు, దట్ ఈస్ హ్యాపీ పేరెంట్స్ క్లబ్. అక్కడ అందరూ కూడా లైక్ మైండెడ్ పీపుల్, మీలాంటి ఎంతో మంది పేరెంట్స్ ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటారు. డైలీ మెడిటేషన్స్ చేస్తారు, మీ కోపాన్ని తగ్గించుకోవడానికి. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి నేను మాస్టర్ క్లాసెస్ కండక్ట్ చేస్తాను, అక్కడ మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడొచ్చు. సో ఇలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఎందుకు మిస్ చేసుకుంటారు చెప్పండి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మీతో మాట్లాడడానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అలాగే కామెంట్స్లో కూడా పిన్ చేసి పెడుతున్నాను లింక్, క్లిక్ చేసి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి. మీ పేరెంటింగ్ ని ఈజీ చేయడమే నా గోల్. అర్థమైంది కదా? డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఎవరు పిల్లలైతే చాలా టాంట్రమ్స్ చూపిస్తారో, గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ అనేటివి తెలియవో, అలాంటి పేరెంట్స్ కి ఖచ్చితంగా షేర్ చేసి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.